వైఎస్ఆర్ షాదీ తోఫా వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 303 మంది నూతన వధూవరులకు లబ్ధి చేకూరినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం నూతన వధూవరులకు నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ చెక్కును అందజేసిన అనంతరం మాట్లాడారు. 5వ విడత కార్యక్రమం ద్వారా జిల్లాలో 303 మందికి మేలు చేస్తూ 12 కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ్ మరియు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వధువులకి ఆర్థిక సహాయం మంజూరు కోసం ఏర్పాటు చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు 5వ విడత ఆర్థిక మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఈ రోజున 303 మంది వధువులకి 2,75,00,000 రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన 2022 అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పటి నుండి 4 విడతలు పూర్తి చేసుకుని ఈరోజు 5వ విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ 5 విడతల్లో అంటే లాస్ట్ 4 విడతల్లోనే మనకు 1,297 మందికి 11,65,00,000 రూపాయలు లబ్ధి చేకూరితే ఈరోజు మళ్ళీ అదనంగా ఇంకో 303 మందికి 2,75,40,000 రూపాయలు అందించడం జరిగింది. ఒకసారి దీని ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ లబ్ధి పొందాలి అంటే ఆ వధువులందరూ కూడా 10వ తరగతి తప్పనిసరిగా వధువు వరుడు ఇద్దరు కూడా మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి ఉండాలి. అట్లానే వయసు నిర్దేశిన వయసు అమ్మాయికైతే 18 సంవత్సరాలు, అబ్బాయికైతే 21 సంవత్సరాలు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. ఈ 2 ప్రధానమైన లక్ష్యాలతోటి ఒకటి చదువు మీద ఏదైతే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో అది ఆ లక్ష్య సాధనలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోవడంలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉదాహరణగా చెప్పచ్చు. సో అట్లా చదువు మీద ఆసక్తి పెంపొందించాలా అన్న ఒక ప్రధాన ఉద్దేశం. రెండోది బాల్య వివాహాలు నిర్మూలించి తద్వారా తల్లులైన తర్వాత వారికి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా ఉండకుండా చేయాలన్నది మరొక రకమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి తెలియజేయడం జరిగింది.